కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక చారిత్రాత్మకంగా ఉంటుంది. గతంలో కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లతోని రాజకీయంగా కానీ ఉద్యోగస్తులకు కానీ ఇతర రంగాల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్సీల రిజర్వేషన్ ని కూడా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, ప్రజలకు మేలు జరిగే విధంగా తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక నిర్ణయం తీసుకునే అంటే అది రైతులకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా తక్కువ చేసి చూడడానికి లేదు. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ చేసినటువంటి బిల్లుని అన్ని పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఆశిస్తున్నాం, మా గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిన 42 రిజర్వేషన్ ని ఆమోదించి వాళ్ళు కూడా తీర్మానం చేసి చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, ఉచిత పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే రైతు బంధు కానీ, రుణమాఫీ, ఉచిత బస్సు, సిలిండరు, కరెంటు బిల్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్.